హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాఘమాసం యొక్క విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందామండి. మాఘపు ఆదివారాలు ఈ మాఘమాసంలో ఎలా చేయాలో తెలుసుకుందామండి. అంతేకాకుండా ముఖ్యంగా మనం మాఘమాసంలో ఆరాధించాల్సిన దైవం ఎవరు, పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మాఘమాసం విశిష్టత గురించి తెలుసుకోవాలంటే సకల శుభాల మాసం ఈ మాఘమాసం. మగం అంటేనే యజ్ఞం అని అర్థం. అందుకే ఈ మాసంలో పండుగలు, శుభకార్యాల సందడి ఎక్కువగా ఉంటుంది. మాఘస్నానం మహాపుణ్యకరం. పచ్చని పందిళ్ళు, పూల తోరణాలు, భాజా భజింత్రీలే కాదు, చన్నీళ్ల స్నానాలు, శివరాత్రి జాగారాలు, ప్రత్యక్ష భగవానుడి పూజలు అన్నీ ఉంటాయి ఈ మాఘమాసంలో. ఇక మాఘమాసంలో ఆరాధించాల్సిన దైవం ఎవరు అంటే శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి. సూర్యనారాయణమూర్తి స్వామి ఆరోగ్య ప్రదాత అని అందరికీ తెలిసినదే. అయితే శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి అనుగ్రహం కొరకు మాఘపు ఆదివారాలు ఎలా చేయాలి అసలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే ఆదివారాల రోజున తరిగిన పదార్థాలు తినకుండా చక్కగా ఆ రోజంతా ఉపవాసం చేసి శాస్త్రోత్తరంగా పాలు పొంగించి వండిన బెల్లం పరమాణాన్ని మాత్రమే తీసుకుని ఉపవాసం చేయాలి. అంతేకాకుండా ఈ మాఘమాసంలో వచ్చే అత్యంత విశిష్టవంతమైన రోజు రథసప్తమి. ఆ రోజున మహిళలు నోములు పడుతూ ఉంటారు. ఎవరైనా నోములు పట్టాలనుకుంటే ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున అక్షింతలు వేసుకోవచ్చు. ఆ రోజు నోము పట్టుకోవచ్చు అన్నమాట.